How are you? Hope all of you are good. So, in yesterday's episode, we saw how Nandagopa, Krishna's father, was taken away by Varunadeva's soldiers and how Krishna went and brought him back. So, children, today we are going to see how Nandagopa was caught by a python and how Krishna saved him. సో పిల్లలు, నిన్న నందగోపుణ్ణి ఒక వరుణదేవుని భటులు ఎత్తుకుపోవడం చూసాము. కృష్ణుడు వెళ్ళి ఇడిపించుకొని వచ్చాడు. కానీ ఈరోజు నందగోపుణ్ణి ఒక కొండ చిలువ పట్టుకుంటే ఆ కొండ చిలువ నుంచి కృష్ణుడు వాళ్ళ నాన్నని ఎలా కాపాడాడో చూద్దాం. ఓకే నాన్న? సో one day all the Yadavas along with Nandagopa took their bullock carts and went to Ambikavanam where there was a fair held. సో ఒకరోజు నందగోపుడు యాదవులందరూ కలిసి వాళ్ళ యొక్క ఎద్దుల బండ్లలో అంబికావనానికి వెళ్ళారు. అక్కడ జాతర జరుగుతూ ఉందన్నమాట. ఆ జాతరలో వీళ్ళందరూ అక్కడ సరస్వతీ నది తీరంలో స్నానం చేశారు. అక్కడ శివపార్వతులు ఉమామహేశ్వరులని పూజించి అక్కడ కానుకలిచ్చి తాము జలపానం మాత్రమే చేశారు. అంటే నీళ్లు మాత్రమే తాగారు. వాళ్ళు ఆ భోజనం చేయలేదు. అంటే ఒక్క పొద్దులు ఉన్నారు, నియమంతో ఉన్నారన్నమాట. ఆ తర్వాత సమయంలో నిద్రలో ఉన్న నందుణ్ణి ఒక కొండ చిలువ పట్టుకొని మింగసాగింది. సో చిల్డ్రన్, when they went there in Ambikavanam, all of them bathed in the river, Saraswati river, and then prayed to Lord Umamaheshwara and gave offerings. Then they were all fasting, so they drank only water, they didn't eat anything. So then when it was time for sleep, they slept. But suddenly Nandagopa found that he was being swallowed by a python. He was caught by a python. నందగోపుడు అన్ని స్నానాలన్నీ అయిపోయి దేవుడి దర్శనం చేసుకొని కానుకలిచ్చి, వాళ్ళు భోజనం చేయలేదు ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారు. సో వాట్ హ్యాపెన్? దే వెంట్ టు స్లీప్. అట్ దట్ టైమ్ నందగోప వాజ్ ఫౌండ్ టు బీ కాట్ బై ఎ పైథన్. సో ఒక కొండ చిలువ అతన్ని మింగడం స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు నందుడు కృష్ణుడి కోసం కేకలు పెట్టాడు. నందగోప షౌటెడ్ ఫర్ కృష్ణ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ టుక్ స్టిక్స్ అండ్ స్టార్టెడ్ బీటింగ్ ద పైథన్. బట్ ఇట్ డిడ్ నాట్ లీవ్ నందగోప్. సో వాట్ హ్యాపెండ్? ఏమైంది నాన్న? ఆ పెద్ద కొండ చిలువ ఎంత కట్టెలతో కొడుతున్నా కూడా అది వదలటం లేదంట. అప్పుడు ఏం చేశారంటే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ఆ సర్పాన్ని కాలితో తొక్కాడంట. ఆ సర్పాన్ని ఏం చేశాడు? కాలితో తొక్కాడంట. తొక్కగానే అప్పుడు ఒక అద్భుతం జరిగిందంట. వాట్ వాస్ ఇట్? ఆ కొండ చిలువ తన రూపాన్ని త్యజించి ఒక గంధర్వుడి రూపం పొందింది. అప్పుడు ఆ గంధర్వుడి రూపం కృష్ణుడికి మొక్కి, స్వామి నేను సుదర్శనుడిని. సుదర్శన తెలుసు కదా, మా సుదర్శన చక్రం. సో శాపవశాత్తు నేను అందంగా ఉంటానని, ధనం ఉందని చాలా గర్వంగా ఉండేవాడిని. అందుకని విమానంలో వెళుతూ ఒక చోట ఒక ఋషి ఉన్నారు. ఆయన పేరు అంగీరసులు అన్నమాట. ఆయన్ని చూసి నవ్వాడంట ఈయన. అప్పుడు వాళ్ళు, నీకు రూపగర్వంతో, అంటే నువ్వు అందంగా ఉన్నావని అందరినీ పరిహసిస్తావా, నువ్వు అందంగా ఉన్నావని అందరినీ వెక్కిరిస్తావా, కాబట్టి నువ్వు కొండ చిలువగా పడి ఉండు అని శపించినారంట అంగీరస ముని. ఓకే చిల్డ్రన్? సో వెన్ నందగోప వాజ్ బీయింగ్ ఈటన్ బై ది python, swallowed by the python, what happened? Krishna went and put his leg on the
serpent. At the same time, what happened? There was a miracle. What happened? The serpent changed into a Gandharva. So, that Gandharva told Krishna that, Swami, I am Sudarshana. I am a Vidyadhara. So, I had a very beautiful, that is, he was handsome. He was beautiful. So, for boys we say handsome. Girls, beautiful. So, children, they asked, what are they asking? Yes, I have a very beautiful face and I have so much of riches too. డబ్బు ధనం కూడా ఉంది, నేను అందంగా ఉన్నాను. సో ఆ గర్వంతో నేను మదించి విమానంలో విచ్చలవిడిగా తిరుగుతున్నా అంట. సో దిస్ మ్యాన్ హూ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ ఈజ్ అ వెరీ రిచ్ పర్సన్, what he does every day, they had vimanam. What do you call that? Pushpaka vimanam. In those days they had just a chariot which could fly, so it was called Pushpaka vimanam. So this Gandharva, he used to go in that, but when suddenly he saw a person, he was a rishi. His name was Angirasa. He was not nice to look at. So what happened? This man, he saw him from the chariot which was flying, the Pushpaka Vimanam. From there, he laughed at that Angirasa Mahamuni. So the saint, the rishi, he cursed him. సో పిల్లలు, కొండ చిలువ మింగుతూ ఉంటే కృష్ణుడు వెళ్ళి కాలు పెట్టి తొక్కాడు. కృష్ణుడు కాలితో తొక్కగానే ఆ కొండ చిలువ స్థానంలో ఒక విద్యాధరుడు, గంధర్వుడు పుట్టాడనమాట. ఆయన చెప్పాడు, నేను విద్యాధరుణ్ణి, నేను ఒక గంధర్వుణ్ణి, నాకు శాపం, నా పేరు వచ్చి సుదర్శనుడు, నేను విద్యాధరుణ్ణి. సో శాపవశాత్తు నేను ఇట్లా చాలా అందంగా ఉంటాను, దండిగా ధనం ఉందని గర్వంతో నేను ఎప్పుడు విమానాలు ఎక్కిపోయేవాడిని. అలా వెళుతూ ఆ కాలంలో విమానాలు అంటే ఎట్లుంటాయి? పుష్పక విమానాలు అన్నమాట. సో నేను వెళ్ళేవాడిని. అలా వెళుతున్నప్పుడు ఒక ఋషి ఏం చేసుకుంటున్నాడు? తపస్సు చేసుకుంటూ ఉంటే అతన్ని చూసి ఎక్కిరించాడు. ఎక్కిరిస్తానే ఆయన శాపం పెట్టాడంట. ఓహో, నీకు అందంగా ఉండానని మదం బట్టి నువ్వు మమ్మల్ని ఎక్కిరిస్తావా? సరే, నువ్వు కొండ చిలువ వైపడి ఉండు. You become a python and be there. So that was the curse given by the Angirasa Mahamuni. So this man changed into a python and he was there. So one day, what happened? Yes, now because of Krishna's touch, that person changed into, his curse was over. His curse was over. So he told, I am blessed, my God, because of you. సో నాకు సుందర రూపంతో పాటు సంపద కూడా ఉందన్న గర్వం ఉండేది, కానీ నేను అలా తిరుగుతూ కొండల్లో, అది విమానంలో, పుష్పక విమానంలో వెళుతూ ఒక ఋషిని చూసి, ఆయన రూపం బాగలేదని అతన్ని చూసి ఎక్కిరించాను. ఆయన నాకు శాపం పెట్టాడు. కృష్ణ, ఈరోజు నీ పాదం సోకడం వల్ల నాకు శాప విమోచనమైంది. కృష్ణ, బికాస్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్ హ్యాస్ టచ్డ్ మీ, మై కర్స్ హ్యాస్ గోన్. సో ద గంధర్వ told that. So nobody, we should not, even though we are beautiful, even though we are rich, we should not hurt others by insulting them. So children, కురూపం అనేది మంచి రూపం ఉంది, ముక్కు ముఖం చక్కగా ఉంది అంటే పర్వాలేదు. కురూపం, మంచి రూపానికి ఆపోజిట్ కురూపం, బాగలేడు అనమాట. రూపం బాగలేదు, ముక్కు ఉండాల్సిన చోట ముక్కు, నోరు ఉండాల్సిన చోట నోరు, కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు లేవు. అవన్నీ వక్రంగా ఎక్కడ పడితే అక్కడ ఉంటే అప్పుడు వాళ్ళని అందవికారం అంటారు. సో కురూపిలు అంటారు.
సో అలాంటి ఆ అంగీరస మహాముని తనను చూసి అసహించుకున్నాడో లేకుంటే వెక్కిరిస్తున్నాడో. వాట్ హ్యాపెన్? ఎస్, బికాస్ యు ఆర్ బ్యూటిఫుల్, బికాస్ యు ఆర్ రిచ్, యూ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆర్ యూ షుడ్ నాట్ ఇన్సల్ట్ అదర్స్. సో ఎవరిని ఎక్కిరించకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. సో నాన్న, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర ఏమి అందం ఉండొచ్చు, కానీ ఎవరిని మనము హేళన చేయకూడదు. సో అంగీరస ఋషి యొక్క శాపం వల్ల ఈ గంధర్వుడు కొండ చిలువగా ఉన్నాడు. మరి కృష్ణుడి పాదం సోకగానే ఆ కొండ చిలువ కాస్త ఏమైంది? గంధర్వుడిగా మారిపోయిందనమాట. వారు రూపగర్వంతో ఏం చేయకూడదో, ఎవరు కూడా అవతలి వాళ్ళని ఇది చేయకూడదు అనమాట. సో అప్పటి నుంచి ఇలాగే పడినా ఇప్పుడు బాగైపోయినానని చెప్పేసి సంతోషపడ్డాడనమాట అంగీరసుడు. సో యూ క్యాన్ సీ దిస్ మ్యాన్ బీయింగ్ ఎ సర్పెంట్ and he is changed into a Gandharva. See? Yes. Then here Krishna is blessing him. Okay, children. So in this chapter we saw how Krishna saved his father from the python. కృష్ణుడు వాళ్ళ నాన్న నందగోపుణ్ణి ఆ కొండ చిలువ బారి నుంచి తప్పించడం చూసాము. అలాగే కొండ చిలువ కూడా శాప విమోచనమై కొండ చిలువ ఎవరిగా మారిపోయింది? విద్యాధరునిగా మారిపోయింది. అతని పేరు సుదర్శనుడు. ఓకే చిల్డ్రన్, బాయ్. See you tomorrow in the next episode. Thank you. Bye.